కంటిన్యూ అవుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలు మారే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా జగన్ నాయకత్వంలోని వైసీపీలోకి వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే 2 టీడీపీ ఎంపీలు, మరో 2 ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప చేశారు. జగన్ పక్షాన చేరేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఇంకొందరు నేతలు కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నాన్నె శ్రీనివాసరావు సోమవారం నాడు లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ తో చాలాసేపు చర్చలు జరిపారు నాన్నె శ్రీనివాసరావు. సాధారణ రోజుల్లో ఈ భేటీకి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదేమో, కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో దీని వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా అని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. జగన్ ను కలవడం వెనుక అంతరార్థం ఏమిటని జూనియర్ ఎన్టీఆర్ మామను మీడియా ప్రశ్నించినా ఆయన సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. జగన్ ను ఓసారి కలిసి వెళ్దామని మాత్రమే లోటస్ పాండ్ వచ్చారని, అంతకుమించి ఇందులో పెద్ద విషయం ఏమీ లేదని అన్నారు. అయితే గత ఎన్నికల సమయంలో నాన్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరతారని బాగా ప్రచారం జరిగింది, కానీ ఆయన చేరలేదు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే మొదలైంది. మరి ఈసారి ఎలాంటి స్టెప్ తీసుకుంటాడన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నాన్నె శ్రీనివాసరావు వైసీపీలో జాయిన్ అయితే మాత్రం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాడని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సొంత మీడియా సంస్థ ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనూ నాన్నె శ్రీనివాసరావుకు తిరుగులేదు. మరి ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఎలా తీసుకుంటారో వేచి చూడాలి. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.